మన థివిటిని ఆర్పేసిందిరా, ఇది మనల్ని కూడా చంపేస్తాదిరా అని ముగ్గురు అనుకొని ఈ భూతాన్ని మనం చంపితేగాని మనం అవతలికి దాటి వెళ్లలేము అని పెద్ద పెద్ద బండరాళ్లు తెచ్చి ఆ నీటిలోకి వేస్తారు. దాంతో వాళ్లు బాగా అలసిపోయి అక్కడ ఉన్న పెద్ద చెట్టుపైకి ఎక్కి నిద్రపోతారు. మరునాడు తెల్లవారేసరికి ఆ నీటిలో ఉన్న పెద్ద మొసలి చచ్చిపోయి బయటకు తేలుతుంది. ఆ విషయమోరంతా పాకి ఆ ఊరు అందరూ చెరువు దగ్గరకు వచ్చి వింతగా ఆ మొసలిని ఎవరు చంపారు అని మాట్లాడుతుండగా ఆ చెట్టుపైనున్న వాళ్లని చూసి వాళ్లని లేపి కిందకు దించుతారు. అప్పుడు ఊరి జనాలు, ఈ మొసలిని కొట్టి చంపింది మీరేనా అని అడుగుతారు. దానికి ఆ ముగ్గురు, ఏమో, మేము చెరువులో దిగగానే మా ఉంగరం మింగేసింది, దాన్ని వెతుకుదాం అని మా దివిటిని నీట్లో పెడితే దాన్ని ఆర్పేసింది, అందుకే భూతం అనుకొని రాళ్లేసి కొట్టామని అంటారు. అప్పుడు ఆ ఊరివాళ్లు, ఈ మొసలి వల్ల ఈ చెరువు నీళ్లు తాగడం వాడడం మానేసేశాము. ఇప్పుడు సంతోషంగా ఈ చెరువు నీళ్లు మేము వాడుకోవచ్చు. చూడ్డానికి మీరు వెర్రి వెంగళప్పలాగా ఉన్నా మంచి పనే చేశారు అని అందరూ కలిపి వాళ్లకి కొంచెం డబ్బు ఇస్తారు.